తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మినిస్టర్ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టెక్సాస్లో పర్యటించారు. అర్వింగ్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. డాలస్లో ఎన్ఆర్ఐలతో సీఎం, మినిస్టర్స్ సమావేశం అయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్లో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. డల్లాస్ ఎయిర్పోర్టులో సీఎంకు, మంత్రులకు ఎన్ఆర్ఐలు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రవాసులకు పిలుపునిచ్చారు. డల్లాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులను ప్రవేశపెడుతున్నట్లు మంత్రులు వివరించారు. హైదరాబాద్తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ సేవా రంగాలను వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంను, మంత్రులను ప్రవాసులు ఘనంగా సన్మానించారు. సీఎం గారు 3 days బ్యాకే రావడం జరిగింది. నేను నిన్న వచ్చాను. ఈరోజు కొన్ని మహాత్మా గాంధీ వారికి నివాళులు అర్పించడం, ఆ తర్వాత కొందరిని కలవడం జరిగింది. ఇప్పుడు మీట్ అండ్ గ్రీట్ మీటింగ్ కూడా ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా నేను మళ్ళీ ఎల్లుండి చార్లెట్ పోయి, ఆ తర్వాత ఓహాయోలో రాబిన్స్ అనే ఓన్లీ వన్ రాక్ బ్రేకింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అది రాబిన్స్ కంపెనీ పేరు. 1964లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఎక్కడ రాక్ మిషన్ అంటే అది ఒక్కటే ఉంది కంపెనీ. ఆ కంపెనీ జయప్రకాష్ అసోసియేట్స్ అని ఒక పెద్ద ఇండియాలోనే లాంగ్ బ్యాక్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ జాయింట్ వెంచర్లో 2008లో 43 kilometers వరల్డ్ లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ టనల్, వరల్డ్ లాంగెస్ట్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి 2వసారి ఎమ్మెల్యేగా అది ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అంటే నా నల్గొండ అసెంబ్లీ నకరకల్ పార్ట్ ఆఫ్ దేవరకొండ. అది ఎప్పుడు బ్యాక్ వాటర్ ఆఫ్ నాగార్జున సాగర్కి తీసుకుని లిఫ్ట్. అది శ్రీశైలంకి గ్రావిటీతో వస్తుంటే ఇంత పెద్ద టనల్ని ఆయనను కన్విన్స్ చేస్తాను. నాకు 2 years పట్టింది. అంత పెద్ద టనల్ మధ్యలో ఓపెనింగ్ ఉండదు. పైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. దాని పర్మిషన్ ఎట్లా వచ్చింది? యూనివర్సిటీలో ప్రైమ్ మినిస్టర్గా ఉండడం, విజయభాస్కర్ రెడ్డి సీఎం గారు కన్విన్స్ చేసి సైలెంట్ ప్రూఫ్ మిషన్ అని ఆ కండిషన్ పెట్టి బయటికి ఎక్కడ శబ్దం రావద్దు, ఆ కొన్ని సమ్ కండిషన్స్తో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇస్తే 2005లో అడ్మిషన్ శాంక్షన్ ఇప్పించి 2008లో ఈ అమెరికా నుంచి మిషన్ రావడానికే 2 years పట్టింది. 2 sides ఉండండి. లైక్ 43 kilometers, ఇది 43 kilometers. ఇటు సైడ్కి వెళ్ళి ఒక మిషన్, ఇటు సైడ్కి వెళ్ళి ఒక మిషన్ వచ్చి ఇట్లనే వస్తుంటుంది. దాని ఆటోమేటిక్ దాని చుట్టూ అవే లైనింగ్ చేస్తుంటుంది. వచ్చిన తర్వాత ఎట్ ద పాయింట్ ఆఫ్ సెంట్రల్ పాయింట్కి వచ్చినాక ఒక సైడ్ ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది, ఒక సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో ఈ కాంట్ రిమూవ్ దట్ మిషన్, బయటికి తీసుకురాలేము. టెక్నాలజీ అట్లా అంత పెద్ద టెక్నాలజీ ఉన్నదని తెలుసుకొని రాజశేఖర రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చి, ఆయనకు నాకున్న చదువుతో నాకు ఇది అయితే మా ఫ్లోరైడ్ నల్గొండ జిల్లా పర్మనెంట్ సొల్యూషన్, ఇరిగేషన్ 4 లక్షల ఎకరాలు, దీని కింద బ్రాహ్మణవెల్లంలా అని మా నల్గొండ మండలం మా స్వగ్రామం బ్రాహ్మణవెల్లంలా, అక్కడి నుంచి ఔరవాణి, బుద్ధారం, దోమలపల్లి, పారపల్లిగూడెం, కంచనపల్లి అని ఏఎంఆర్పి కెనాల్ కింది వరకు పైన ఉన్న చెరువులు. ఇటు నార్కట్పల్లి మండలం టోటల్ పెద్ద పెద్ద మండలాలు, నామనబోలు, తుమ్మలగూడ అని, అక్కనపల్లి అప్ టు శాలిగారం చెరువు వరకు 1,00,000 ఎకరాల ప్రాజెక్టు. ఇది ఒక 350, ఇది ఒక 260, అదొక 1,00,000. అదనంగా 40,000 మా చెరువులు నింపుకుంటారు. అంత పెద్ద ప్రాజెక్టుని నేను స్టార్ట్ చేపిస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిండు. తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది, రాజశేఖర రెడ్డి చనిపోయిండు. సరే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణకు అడ్డం పడుతుండే. నేను సరే ప్రాజెక్ట్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మా పిల్లలు చనిపోతున్నది, తెలంగాణ కోసం రాజీనామా చేయంగానే ఆ ప్రాజెక్ట్ మొత్తం కొలాబ్ చేసాడు. ఎస్ఎల్బిసి బంద్ చేసి పేమెంట్ చేయడం,
మా బ్రాహ్మణ వెల్లంలో ఆపేసిండు. ఆ తర్వాత ఇంకో దుర్మార్గుడు వచ్చిండు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోయి 2 చేతులు దండం పెట్టిన, కాళ్ళు పట్టుకునేది ఒక్క తక్కువ ఉండే. బ్రాహ్మణ వెల్లంలో సొరంగం ఇది 2 లక్షలు కాళేశ్వరం పెడుతున్నాం, ఇది 3,000 కోట్లు పెట్టు, 2,000 పెట్టు. మా ఫ్లోరైడ్ పర్మనెంట్గా మా గ్రౌండ్ వాటర్ పెరిగితే ఆటోమేటిక్ పోతుంది. ఒక 10 years గ్రావిటీతో శ్రీశైలంలో 40 TMC ఉన్న గ్రావిటీతో వస్తుంది. ఇది సాగర్లో సర్టెన్ లెవెల్ ఉంటాయి కానీ మేము లిఫ్ట్ చేయలేము. ఏఎంఆర్పి లిఫ్ట్ చేసి మళ్ళీ బ్రాహ్మణ వేలను మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఈ గ్రావిటీతో వస్తుందని చెప్పి ఎంత మట్టుకున్నా కేసీఆర్లో మానవత్వం కరగలేదు, మనిషి కరిగి రాలేదు. సరే వదిలిపెట్టేసిన. నేను 5th టైం ఓడిపోయినా, మళ్ళీ పార్లమెంట్ మెంబర్ అయినా, అక్కడ 1000 కోట్లు నేషనల్ హైవే దగ్గర తీసుకొచ్చింది తప్ప ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. సరే అదృష్టం, ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అని చెప్పి మేము ఇచ్చిన 6 గ్యారెంటీలే కాదు, ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు వీలైతే. ఆయన కాళేశ్వరం కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయింది, 2 లక్షల కోట్లు అప్పయింది. సో దీన్ని ఇమీడియట్గా నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన. సీఎం గారు ఆయన ఇద్దరం ఎంపీలో ఉంటుంది, ఢిల్లీలో కానీ ఎక్కడ కలుసుకున్నా నీ సొరంగం నీ బ్రాహ్మణ వెళ్ళం అనేది. నేను అనకముందే సెకండ్ డే కలిస్తే ప్రమాణ స్వీకారం తర్వాత, అన్నా నీ సొరంగం బ్రాహ్మణ వెళ్ళిన కంప్లీట్ చేసుకో, ఎన్ని 1000 కోట్లు అయినా అని చెప్పి ఇమ్మడి 50 crores రిలీజ్ చేసిండు. ఒక సైడ్ మిషన్ స్టార్ట్ అయింది. రెండో సైడ్ స్టార్ట్ కావాలంటే ఒక బేరింగ్ ఉంటుంది పెద్దది, 30 tons కెపాసిటీ, దాని వెయిట్. అది ఫ్లైట్లో రాదు, షిప్లో తీసుకువెళ్ళాలి. కొత్త రేట్ ఇస్తున్నాం కదా, ఆ సీఈఓని కలిసి ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, రోజు ఎన్ని మీటర్లు చేస్తారు, ఇంకా మీరు స్టాఫ్ పెంచాలి అని ఒక ఇరిగేషన్కి వెళ్ళి, నేను కూడా హ్యామల్తో సివిల్ ఇంజనీర్, నాకున్న నాలెడ్జ్తో పాటు అక్కడ ఇంజనీర్తో రిపోర్ట్ తీసుకొచ్చినాం. 12th మీటింగ్ చూసుకొని 13th బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా 15th ఆగస్ట్ కాబట్టి అదే మినిస్టర్గా ఫస్ట్ టైం ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి గవర్నమెంట్ వచ్చినాక. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డికి పేరు వస్తుంది అనుకుంటుంది తప్ప 70% 80% బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్ట్ ఖర్చు పెడితే 300 కోట్లు, ఇవాళ 200 కోట్లు పెట్టినా, రేపు 13th రోజు మోటార్ లాంచ్ చేస్తున్నా, 2 monthsలో కెనాల్స్ కంప్లీట్ చేస్తున్నా. అంటే ఎవరి మీద కోపం? ఇన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసాం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మేము ఒక టీం మెంబర్స్ లాగా, నేను ఇంత బిజీ 8 monthsలో ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. కేసీఆర్ 8 monthsలో 8 days బయటకు వచ్చాడు. 72 days ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఉన్నాడు, సెక్రటరీ రాలే. ఈయన డైలీ సెక్రటరీకి వస్తాడు. మేము పోతాం. పనిచేసే ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ కూడా ఇన్వెస్టర్స్ రావాలని తెలంగాణ ఎన్ఆర్ఎస్ కానీ ఆంధ్ర సాఫ్ట్వేర్ కంపెనీస్ రండి, మీకు గతంలో మాదిరిగా 4 మాటలు ఇంగ్లీష్లో చెప్పిపోడు కాదు, మీకు వస్తే 24/7 మీకు అవైలబిలిటీ ఉంటాం, అపాయింట్మెంట్ ఇస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ అపాయింట్మెంట్ ఇచ్చేది, వీళ్ళు ఎమ్మడి తిరిగేది, ఎయిర్పోర్ట్కి వచ్చేది. వీళ్ళు అక్కడికి వస్తే అపాయింట్మెంట్ దొరకకపోతున్నాయి. మాకు అపాయింట్మెంట్ అవసరం లేదు, మాకు సీఎం గారికి. అందుకనే ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలని, ఎవరైతే సెటిల్ అయిన వాళ్ళు వస్తే, ఇప్పుడు ఇండియాలో కాదు తెలంగాణ కానీ ఇండియాలోనే ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు రావాలని వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, మీరు ఇప్పుడు చెప్పారు ఎస్ఎల్బిసి గురించి చాలా చక్కగా చెప్పారు. మీరు ఫస్ట్ క్రెడిట్ తర్వాత నాకంటే ముందు రేవంత్ రెడ్డి గారికి ఇమీడియట్గా శాంక్షన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సెకండ్ అనుకో. ఫస్ట్ శాంక్షన్ నేను చేయించిన వాళ్ళకి పేరు చెప్పాలి. తప్పకుండా అండి. వెన్ విల్ బి ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అండి మీ హయాంలో? 12th మీటింగ్ తర్వాత నేను అనేది న్యూయార్క్ పోతున్నా, లేకపోతే అక్కడికి సాక్షి వాళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది, లేకపోతే అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసి మీకు కూడా పంపిస్తాను, నేను నెంబర్ ఇవ్వండి. వాళ్ళతో మీటింగ్ తర్వాత ఎగ్జాక్ట్ టైం చెప్పగలుగుతాను. బట్ ఓవరాల్గా ఈ 24 నుంచి 26 months అనుకుంటున్నా. నా లైఫ్ టైం, నా జీవితంలో ఒక కోరిక ఏంటంటే, ఇప్పుడు 100 ఏళ్ళు గ్యాప్ ఉండాలంటే 100 పనులు చేసే అవసరం లేదు, ఒక్క మంచి పని చేస్తే చాలు. ఈ ప్రాజెక్ట్ చేస్తే నా జీవితం ధన్యమైనట్టు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చంద్రారెడ్డి పోలీస్, నేను టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కోర్ కమిటీ సభ్యుని. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు డాలస్కు రావడం జరిగింది. సో వారిని రిసీవ్ చేసుకోవడానికి
వందలాదిగా ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లాస్ట్ టైం ఎలక్షన్ కన్నా ముందు ఫస్ట్ మీటింగ్, ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మీటింగ్ డాలస్లో చేసినాము. అప్పుడు కుమారెడ్డి గారు, రేవంత్ అని ఇద్దరికి మీటింగ్ చేశాము. ద బిగ్గెస్ట్ ర్యాలీ ఇక్కడ చేసిన ఫస్ట్ మీటింగ్, ద సక్సెస్ఫుల్ మీటింగ్ కంటిన్యూ టు ఇండియా అండ్ మన తెలంగాణ ఎలక్షన్లో గెలిచినాము. సో రైట్ నౌ ఐ ఫీల్ దట్ వర్జన్ 2 ఆఫ్ తెలంగాణ మనం నచ్చిన, మనం మెచ్చిన, మనం అనుకున్న పనులు సాధించే సీఎం మనకు వచ్చిండు. ఈజ్ వెరీ కమిటెడ్, ఈజ్ వెరీ డైనమిక్. ఐ కాల్ హిమ్ ఈజ్ ఎ డైనమైట్ వాట్ ఎవర్ హీ డూ. అన్నిటికన్నా బిగ్ థింగ్ ఏంటంటే హీ హ్యాస్ ఎ బిగ్ క్లారిటీ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, హౌ టు గెట్ ఫర్దర్. So New Jersey already successful meeting అయింది. He has attended a lot of companies and I'm sure ఇవాళ సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తున్నారు. And we are continuing the same success meeting, a couple of meetings scheduled for tomorrow. That is going to be huge for Telangana. So besides that, he is going to meet a lot of folks, business people here to get more funding to Telangana. And మనం అనుకున్న తెలంగాణ, బంగారు బాట తెలంగాణ, భవిష్యత్ తెలంగాణ is going to happen under the leadership of our Revanth Reddy, Sridhar Babu garu and all other team. It is a good team. Our team ఎలా ఉన్నదంటే the most focused team I have ever seen. The committed, ప్రామిస్ చేసినట్టుగా 3 నెలల్లో 3,000 జాబ్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ అ గుడ్ ఇండికేషన్. ఎందుకంటే యూత్ వాజ్ సఫరింగ్ అ లాట్ after we got our Telangana, right? Congress Telangana వచ్చిన తర్వాత jobs were the first thing youth, they took care of it. You just watch, he's going to cover everybody, he'll take care of it. Good luck to them. Thank you so much. ఒకటి అబ్జర్వేషన్ చేస్తే అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన మైనార్టీస్ కానీ ఓల్డ్ సిటీ తరక్కి అన్నది మన రేవంత్ అన్న సారథ్యంలో నడుస్తున్నది. ఇప్పటికే ఆయన చాలా ప్రాజెక్టులు అక్కడ మనకు ఓల్డ్ సిటీలో మన మెట్రో కానీ, లేకపోతే మీరాలం తాళం మీద ఇది మన వంతెన కానీ, దుర్గం చెరువు లాంటి వంతెన దానికంటే పెద్దది, అటువంటివన్నీ ప్రాజెక్టులు ఆయన అనౌన్స్ చేసినారు. సో ఆయన ఎల్లుబడిలో అంతా మంచిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.